అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో పేద పడుచు అనే చక్కని చందమామ కథ నుండి విందాం. రామాపురం అనే గ్రామంలో వీరయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన పొదుపుగా జీవించి తనకు గల భూవస్థని పెంచుకుంటూ వస్తున్నాడు. ఆయనకు రఘు అని ఒకే ఒక్క కొడుకున్నాడు. రఘుకు పెళ్ళీడు వచ్చింది. వాడికి కట్నంతో పిల్ల వస్తే ఆ కట్నం సొమ్ముకు తన వద్ద కూడబెట్టిన సొమ్ము చేర్చి మరికొంత పొలం కొనే ఉద్దేశంలో ఉన్నాడు వీరయ్య. అయితే రఘుకు మాత్రం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇంకా కలగలేదు. ఒకనాడు పండగ వచ్చింది. సంబరం చూడటానికి ఊళ్ళో ఉన్న కూలిజనం దగ్గర నుంచి వెళ్తున్నారు. రఘు కూడా వేడుక చూడడానికి బయలుదేరాడు. అతను తమ మొక్కజొన్న చేను దగ్గరికి వచ్చేసరికి చేలో కొలుపు ఏరుతూ లక్ష్మి అనే పిల్ల కనిపించింది. లక్ష్మి తండ్రి ఒకప్పుడు బాగా బతికిన రైతే, కానీ కాలం కలిసిరాక అప్పుల పాలై ఉన్నదంతా పోగొట్టుకుని పేదరికం అనుభవించి చనిపోయాడు. లక్ష్మి తల్లి అంతకు ముందే చనిపోయింది. అనాథైన లక్ష్మిని నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఆ నాయనమ్మ చాలా ముసలిదైపోయింది. ఆవిడకు కళ్ళు సరిగ్గా కనబడవు, చెవులు వినబడవు. లక్ష్మి రెక్కల కష్టం మీద తన పొట్ట పోసుకుంటూ ముసల్దాన్ని కూడా పోషిస్తున్నది. వాళ్ళిద్దరూ ఒక పాకలో నివసిస్తున్నారు. రఘు లక్ష్మిని చూసి ఆగి, ఏమే లక్ష్మి, ఊళ్ళో ఉన్న జనమంతా సంబరానికి పోతుంటే నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావేం అడిగాడు. పోవటానికి వీలుంటే ఎందుకు పోను అన్నది లక్ష్మి. కలుపు తీసినందుకు మా నాన్న ఎంత ఇస్తాన్నాడేం అన్నాడు రఘు. పని పూర్తి చేస్తే 2 అణాలు ఇస్తా అన్నాడు అన్నది లక్ష్మి. ముష్టి 2 అణాలైనా నేను ఇస్తాలే, వెళ్ళి సంబరం చూసిరా అన్నాడు రఘు. నాకు అక్కర్లేదు, నాకు డబ్బు రావటమేనా, చేస్తానన్న పని చేయలక్కర్లేదా అన్నది లక్ష్మి. రఘు మారు మాట్లాడకుండా చొక్కా విప్పి ఒక పక్కన పెట్టి చేలో ప్రవేశించి ఇంకొక ప్రక్క నుంచి తాను కూడా కలుపు తీసాగాడు. కలుపు పని త్వరగా అయిపోయింది, కానీ అలవాటు లేకపోవడం చేత రఘు అలసిపోయాడు. అతని మొహం అంతా చెమటలు దిగసాగాయి. లక్ష్మి అతన్ని వేళకోళం చేసి, నా పని చేసి పెట్టావు కనుక మా ఇంటికి రా, పానకం ఇస్తాను అన్నది. రఘు లక్ష్మి వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అది వరకెన్నడూ అతను ఆ పాకలో అడుగు కూడా పెట్టలేదు. పేదవాళ్ళ ఇల్లైనా ఆ పాక అద్దంలా అమర్చి ఉన్నది. లక్ష్మి నాయనమ్మ ఊరికే రుసరుసలాడటం రకం. పాపం, ఈ ముసలావిడితో లక్ష్మి ఎంత ఓర్పుగా కాలక్షేపం చేస్తున్నదో అనుకున్నాడు రఘు జాలిగా. లక్ష్మి రఘుకు తాగడానికి పానకం ఇచ్చింది. అక్కడి నుంచి రఘు వెనక్కి తిరిగి ఇంటివైపు వచ్చాడు. అతను పశువుల దొడ్డికి తిరిగి వచ్చేసరికి అతని తండ్రి వీరయ్య ఒంటరిగా దొడ్డి కంచి బాగు చేస్తూ కనిపించాడు. ఆయన తన కొడుకును చూసి, ఒరే రఘు, కాస్త సాయం చేయరా, పనివాళ్ళంతా సంబరానికి వెళ్ళారు, ఈ కంచె బాగు చేద్దామంటే ఒక్కడూ లేడు, అందుచేత నేనే కష్టపడవలసి వచ్చింది అన్నాడు. రఘు తండ్రికి సాయం చేయసాగాడు. కొడుకు పరధ్యానంగా ఉండటం కనిపెట్టి, వీరయ్య, ఏమిట్రా ఆలోచిస్తున్నట్టున్నావు అని అడిగాడు. ఏమీ లేదు నాన్న, పెళ్లి చేసుకోమని నువ్వు అమ్మ కూడా నాతో చాలాసార్లు అన్నారు, కానీ తగిన పిల్ల దొరకక ఇన్నాళ్ళు నేను మాట్లాడలేదు. ఇప్పుడు నాకు తగిన పిల్ల దొరికింది నాన్న అన్నాడు రఘు. ఎవడరా పిల్ల అని తండ్రి అడిగాడు. లక్ష్మి అన్నాడు రఘు. మన ఇంటికి అప్పుడప్పుడు పనికి వచ్చే పిల్ల అన్నాడు వీరయ్య. అవును, అదే నాకు తగిన భార్య అన్నాడు రఘు. వేరే కొంచెం ఆలోచించి, ఒకప్పుడు వాళ్ళు కూడా మన మాదిరిగా బతికిన వాళ్ళే అనుకో, అదీ కాక లక్ష్మి బుద్ధిమంతురాలే, కానీ వాళ్ళు బొత్తిగా దరిద్రులే అన్నాడు. వాళ్ళ భాగ్యంతో మనకేం పన్నానా, అది బుద్ధిమంతురాలు పనిమంతురాలు అందంగా ఉంటుంది అన్నాడు రఘు. నిజమే, నన్ను అడిగితే ఆవశ్యం చేసుకోమంటాను, కానీ మీ అమ్మ ఒట్టి పిసినారిగొట్టు, పాలు పెరుగు నెయ్యి అమ్మిన బాపదు, ఒక్క దమిడి కూడా నాకు చూపదు, అంతా ఎక్కడో పాతేస్తుంది. మీ అమ్మ ఈ సంబంధానికి చచ్చినా ఒప్పదు అన్నాడు వీరయ్య. ఆ రోజే రఘు తల్లితో లక్ష్మిని తాను పెళ్లి చేసుకునే విషయం చెప్పాడు. ఆవిడ అంతా విని, నీకు ఇష్టమైన లక్ష్మిని చేసుకుంటానంటే నేను వద్దంటానరా, కానీ మీ నాన్నకు ఎంత డబ్బు కాపినామో నువ్వు ఎరుగవు,
నువ్వు ఏమీ కట్నం లేకుండా ఎవరో పేద పిల్లని పెళ్ళాడతానంటే ఆయన ఎంత మాత్రమూ ఒప్పుకోడు అన్నది. ఆ తరువాత వీరయ్య ఆయన భార్య కూడగలుపుకున్నారు. వీరయ్య భార్యకు దుర్గా అని ఒక వేలు విడిచిన మేనగోడలున్నది. దుర్గను రఘుకిచ్చి చేయాలని ఒకప్పుడు పెద్దవాళ్ళు తమలో అనుకున్నారు. ఆ దుర్గకు 500-600 రూపాయల విలువగల ఆస్తి ఉన్నది. ప్రస్తుతం ఆ పిల్ల బస్తీలో ఉంటున్నది. ఆ దుర్గను తీసుకువచ్చి 1 నెల రోజుల పాటు తమ ఇంట్లో ఉంచుకుంటే రఘు మనసు లక్ష్మి మీద నుంచి దుర్గ మీదకు మళ్ళుతుందని వీరయ్య భార్య అనుకున్నారు. ఈ విధముగా పేదపిల్ల కోడలుగా వచ్చే ప్రమాదం తప్పుతుంది. వీరయ్య ఏదో మిష మీద బండి వేసుకుని బస్తీ వెళ్ళి దుర్గను తీసుకువచ్చాడు. ఈ దుర్గకు అందం కన్నా ఆడంబరం ఎక్కువ, తెలివితేటల కన్నా అహంకారం జాస్తి. తనకున్న ఆస్తి 500 అయినా తానొక లక్షాధికారిని అన్నట్టుగా ప్రవర్తించేది. ఆమె వచ్చినది మొదలు ఇటు వస్తువు అటు పెట్టలేదు. తాను కూర్చున్న చోటనల్లా చెత్త చేర్చేది. తన సొంత పనులకు కూడా అందరినీ పురమాయించేది. పల్లెటూళ్ళలో తనకు ఏమీ తోచడం లేదనేది. విసుగు విరామము లేకుండా వాగుతూ ఇతరులను పనులు చేసుకొనిచ్చేది కాదు. రఘుతో తల్లి, నాయన, దుర్గ బస్తీలో పెరగడం వల్ల కొన్ని బస్తీ పద్ధతులు నేర్చుకున్నప్పటికీ దాని మనసు మంచిది. అది నీకు పెళ్ళామైతే మనకు 500 రూపాయల ఆస్తి కలిసి వస్తుంది. మీ నాన్న ఎంత సంతోషిస్తాడో చెప్పలేను. అందుచేత నువ్వు దాన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించి అన్నది. సరేనమ్మా అన్నాడు రఘు. కానీ దుర్గ ప్రవర్తన నానాటికి దుర్భరం కాసాగింది. ఆమె చేత తిట్లు పడలేక ఇద్దరు కమతగాళ్ళు పని మానేశారు. ఆవు జబ్బు చేసేసింది. దాన్ని చూసే మనిషి లేడు. వేరే కొడుకుతో, ఒరేయ్, కాస్త ఆవును కనిపెట్టి ఉండాలిరా అన్నాడు. నేను బస్తీ వెళ్తున్నాను నాన్న, దుర్గకు ఏవో వస్తువులు కావాలట అన్నాడు రఘు. వేరే భార్యకు ఏం చేయాలో తోచలేదు. 2 రోజుల పాటు సహాయం రమ్మని లక్ష్మికి కబురు చేస్తే లక్ష్మి నాయనమ్మకు పక్షవాతం వచ్చిందని, లక్ష్మి ఇల్లు కదిలే స్థితిలో లేదని తెలిసింది. బస్తీ వెళ్ళిన రఘు 10 రూపాయలు తగలేసి దుర్గ కోరిన సామాన్లన్నీ తెచ్చాడు. ఆ రోజే వీరయ్య భార్య కష్టసుఖాలు మాట్లాడుకున్నారు. ఈ దుర్గ వచ్చినప్పటి నుంచి అన్నీ తారుమారే. ఒట్టి సోమరపోతు. నన్ను నౌకరులాగా చూస్తుందేమిటి? ఎన్ని వస్తువులు పగలగొట్టిందో చెప్పలేను. నిక్షేపం అంటే ఇల్లు నరకంలాగా అయిపోయింది. నాకు మతిపోతున్నది అన్నది భార్య. అది ఒకటేనా, మన రఘుదానికి బానిసైపోయాడు. ఇది ఆస్తి తెచ్చే మాట ఎలా ఉన్నా దానికి 10 వాడి చేత ఖర్చు చేయిస్తుంది. చూస్తూ ఉండు అన్నాడు వీరయ్య. ఇద్దరూ కలిసి దుర్గను పంపించేయాలని నిశ్చయించారు. వీరయ్య ఏదో పని మీద బస్తీకి వెళ్ళవలసి వచ్చినట్టు నటిస్తూ దుర్గను కూడా వెంటబెట్టుకు వెళ్ళాడు. ఆ రోజే వీరయ్య భార్య లక్ష్మి ఇంటికి వెళ్ళి, లక్ష్మి, మీ నాయనమ్మ ఈ స్థితిలో ఉండగా నిన్ను రమ్మనటం బాగుండదు. మీరిద్దరూ మా ఇంటికి వచ్చి అక్కడే ఉండండి. నాకు మనిషి తోడు లేకుండా జరగదు. మీ నాయనమ్మకు కావలసిన సదుపాయాలన్నీ నేను చేస్తాను అన్నది. ఆ రోజు లక్ష్మి తన నాయనమ్మతో సహా వీరయ్య గారింటికి వచ్చేసింది. లక్ష్మి అడుగు పెట్టగానే మళ్ళీ ఇల్లు ఎప్పటిలాగైంది. ఇల్లు తీర్చిదిద్దడంలో లక్ష్మి చాలా సమర్థురాలు. కొన్ని రోజులు గడిచాక వీరయ్య రఘుతో, వెనక ఎప్పుడో లక్ష్మిని చేసుకుంటానన్నావే, అభిప్రాయం నీకు ఇంకా ఉన్నదా అని అడిగాడు. నాకెప్పుడు ఆమెను పెళ్ళాడాలనే ఉన్నది. మధ్యలో మీరే అడ్డుపుల్లలు వేశారు అన్నాడు రఘు. ఆ తర్వాత కొద్ది రోజులకే లక్ష్మికి రఘుకు పెళ్ళైనది. దానితో అందరూ సుఖంగా ఉన్నారు. ఇప్పుడు పలకని దేవుడు అనే మరో చక్కని చందమామ కథను విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొక మారు మౌనంగా శ్మశాన కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది విశ్వాసం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనిషి తన విశ్వాసాన్ని కోల్పోరాదు. పూర్వం సత్యపాలుడనే యువకుడు విశ్వాసాన్ని కోల్పోయి ఎంత పొరపాటు చేస్తాడో చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం భద్రావతి నగరంలో ఒక రామాలయం ఉండేది. ఆ ఆలయంలో గల శ్రీరాముడు అపూర్వమైన మహిమల కల దేవుడు. ఆయన తన పూజారి ద్వారా భక్తుల సందేహాలను తీర్చేవాడు. వారికి కలగబోయే కష్టాలను తొలగించేవాడు.
ఒక్కొక్కసారి దేవుడి కంఠం స్వయంగా మాట్లాడేది. అలా జరిగినప్పుడు ఆలయంలో ఉన్నవారు భక్తి తన్మయత్వంలో మునిగి పరవశులైపోయేవారు. ఈ ఆలయానికి ఆంజనేయ స్వామి అనే ఆయన పూజారిగా ఉండేవాడు. ఆయనను ప్రజలు హనుమంతుడి అవతారంగా భావించి పూజించేవారు. భద్రావతి రామాలయం పేరు ప్రతిష్టలు దేశదేశాల వ్యాపించడం వల్ల ఎక్కడెక్కడి నుంచో ప్రజలు స్వామిని దర్శనం చేసుకునేందుకు వచ్చేవారు. ఈ యాత్రికుల మూలంగా భద్రావతి నగరం కూడా ఆర్థికంగా బాగుపడి ఒక మహానగరమైనది. ఇది ఇలా ఉండగా పూజారి అయిన ఆంజనేయ స్వామికి జబ్బు చేసి కొద్ది రోజులకు శ్రీరామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు. ఆలయానికి మరొక పూజారిని ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఇందుకు గాను సత్యపాలుడనే యువకుణ్ణి నియమించారు. సత్యపాలుడు పసితనం నుంచి కూడా గొప్ప రామభక్తుడు. అతనికి రామనామ సంకీర్తన తప్ప మరొక యావలేదు. అదీకాక అతనికి అర్చన చేసే పద్ధతి అంతా తెలుసు. అందుచేత సత్యపాలుడు రామాలయానికి అర్చకుడు కావడం అందరికీ నచ్చింది. అయితే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. సత్యపాలుడు అర్చకుడైనది మొదలు స్వామివారు మౌనం దాల్చారు. ఎప్పటిలాగా భక్తులు వచ్చి దేవుని రకరకాల ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. కానీ వారికి ఏ సమాధానాలు చెప్పాలో స్వామివారు తన అర్చకుడికి చెప్పలేదు. స్వామివారి కంఠం వినిపించడం అనేది మొదలే లేకుండా పోయింది. ఈ మార్పు చూసి సత్యపాలుడు చాలా ఆవేదన పడ్డాడు. స్వామి, నా వల్ల ఏమి అపచారం జరిగింది? నువ్వెందుకు పలకవు? మౌనం వహించకపోతే నన్ను శిక్షించరాదా అని అతను దేవుణ్ణి ఎన్నో విధాలు వేడుకున్నాడు. అప్పటికీ శ్రీరామచంద్రమూర్తి పలకలేదు. సత్యపాలుడు నగరంలోని పెద్దలతో, ఇంత మహిమగల దేవుడు మౌనం వహించాడంటే తప్పు నాలో ఉండి ఉండాలి అన్నాడు. అవును నాయన, తప్పు నీదే అయి ఉండాలి. దాన్ని ఎలాగైనా సరిచేసుకుని స్వామివారి దయ సంపాదించుకో. లేకపోతే మన ఆలయానికి గల ప్రతిష్ఠ కాస్త పోతుంది. యాత్రికులు రావడం మానేస్తారు. మన నగరానికి అరిష్టం చుట్టుకుంటుంది అన్నారు పెద్దలు. సత్యపాలుడికి మతిపోయినట్టయింది. అతను ఆలయానికి తిరిగి వెళ్ళి వెర్రివాడలాగా గుడివాకడ కూర్చుని ఏదో ఆలోచించసాగాడు. అప్పుడే గుడికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతున్నది. మధ్యాహ్నం వేళకు గుడి నిర్మానుషమైనది. ఎవరో వస్తున్న అలికిడి విని సత్యపాలుడు తల ఎత్తి ఒక ముసలిదాన్ని చూశాడు. ఆ ముసలిదాన్ని అతను ఎరుగును. ఆమె ఒక భక్తురాలు. తరచూ ఆలయం ఆవరణలో కనబడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు చీపురుతో ఆవరణ చిమ్ముతుంది. చెట్లకు నీళ్లు పోస్తుంది. ఆ ముసలిది సత్యపాలుని సమీపించి, ఏమి నాయన, స్వామి పలకటం లేదా అని అడిగింది. లేదు తల్లి, ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు అన్నాడు సత్యపాలుడు నిట్టూరుస్తూ. దిబ్బంలో నుంచి ఒక 100 రూపాయలు తీసి ఇచ్చావంటే దేవుడు పలికే మార్గం చెబుతాను అన్నది ముసలిది. ఈ మాటలు విని సత్యపాలుడు మండిపడి, ఛీ ముసలి తొత్త, నువ్వేమో భక్తురాలు అనుకున్నాను. లంచం తీసుకుని భగవంతుడు అనుగ్రహం సంపాదిస్తావా? పో అవతలికి అని కసిరాడు. ముసలిది ఆగ్రహించకుండానే వెళ్ళిపోయింది. ఆ మరునాడు అదే వేళకు ఆ మళ్ళీ సత్యపాలుడి వద్దకు వచ్చి 200 రూపాయలు ఇచ్చేయి, స్వామి పలికే దారి చెబుతాను, నిష్కారణంగా చెడిపోకు అన్నది. సత్యపాలుడు ఆమెను మళ్ళీ తిట్టి పంపాడు. కానీ తర్వాత అతనికి ఒక విధమైన అనుమానం పట్టుకున్నది. భగవంతుడు తనని ఈ విధముగా పరీక్షిస్తున్నాడేమో, ఈ ముసలదానికి లంచం ఇవ్వటం దృష్టిలో తప్పు కాదేమో. ఈ అనుమానం మనసులో పడటం వల్ల 3వ నాడు ముసలి రాగానే, అవ్వా, నువ్వు కోరినది ఇస్తాను, స్వామివారి పలికే మార్గం చెప్పు అని ప్రాధేయపడి అడిగాడు. దిబ్బంలో నుంచి 300 రూపాయలు తీసియ్యి అన్నది ముసలిది. సత్యపాలుడు అలాగే చేసి, ఏం చేయాలో చెప్పు అన్నాడు. మూర్ఖుడా, నీ గడ్డాలు మీసాలు రానట్టే బుద్ధి కూడా పెరగలేదు. ఇంతకాలము పలికినది ఎవరనుకున్నావు? నేను ఆంజనేయ స్వామి కలిసి భక్తులకు కావలసినవన్నీ చెప్పాం. విగ్రహం వెనక భూమిలో ఒక చిన్న మాళిగ ఉన్నది. అందులో నేను దాక్కుని మాట్లాడుతూ ఉంటాను. నన్ను కనిపెట్టి ఉన్నావంటే నీకు కూడా సహాయం చేస్తాను అన్నది ముసలిది. సత్యపాలు హృదయం నీరు కారిపోయినట్టయినది. నీతో నాకు పని లేదు, వెళ్ళు అని ముసలిదాన్ని పంపేసి సత్యపాలుడు అప్పటికప్పుడే గుడి నుంచి బయటకు వచ్చేసి ఎటో వెళ్ళిపోయాడు. ముసలిది చెప్పిన మాటలతో
అతనికి రాముడు మహిమలోను ప్రజలను వంచే పూజారుల్లోనూ ఆలయాల్లోనూ పూర్తిగా నమ్మకం పోయింది. అతను భద్రావతి నగరంలో ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయి దేశాలు తిరిగాడు. ముష్టి ఎత్తి కూలి పని చేసి ఏదో విధంగా పొట్టపోసుకుంటూ అనేక నెలల పాటు దేశ సంచారం చేశాడు. అయితే భద్రావతి వదిలాక అతను ఒక్క గుడిలో కూడా అడుగు పెట్టలేదు. ఒక్కసారి కూడా దేవుని స్మరించలేదు. 2 ఏళ్ళు గడిచింది. ఒకనాడు చీకటి పడి సత్యపాలుడు ఒక గ్రామంలో ఉన్న సత్రానికి చేరాడు. అతను సత్రం అరుగు మీద చేరి విశ్రాంతి తీసుకు ఉండగా సమీపంలో కొందరు మనుషులు భద్రావతి రామచంద్రమూర్తి మహిమను కొనియాడుతూ ఉండటం అతని చెవులకు వినబడింది. అతను ఆశ్చర్యంతో వారిని సమీపించి, అయ్యా, భద్రావతి రామచంద్రమూర్తి నిజంగా మహిమగల దేవుడేనా అని అడిగాడు. అలా అడుగుతావేం నాయన, భద్రావతి రాముడు మహిమ తెలియని మనుషులు కూడా ఉన్నారా? మరి కొత్త పూజారు వచ్చాక స్వామి మహిమ చెప్పతరం లేకుండా ఉన్నది. అతను వచ్చిన కొత్తలోనే ఆలయంలో ఉండే ముసల్ది గొంతుకు రూపాయి అడ్డం పడి చనిపోయిందని దేవుడు పలికాడు. అక్షరాలు అలాగే జరిగింది అన్నాడు మాట్లాడేవారిలో ఒక బాటసారి. అయితే ఇప్పుడు ఆలయానికి పూజారు ఎవరండి అని సత్యపాలుడు బాటసారులను అడిగాడు. చాలా చిన్నవాడు, పేరు సత్యపాలుడట. అతని ముఖాన ఏమి తేజస్సు అన్నారు బాటసారులు. సత్యపాలుడా, నా పేరు సత్యపాలుడే అన్నాడు సత్యపాలుడు. మసక చీకట్లో బాటసారులు సత్యపాలుని పరకాయించి చూసి ఆశ్చర్యం, ఆ మనిషి పేరు పెట్టుకోవడమే కాక ఆ మనిషి కూడా అచ్చంగా అచ్చుకుని పూలనే ఉన్నావే అన్నారు. తాను ఆలయాన్ని వదిలి వచ్చేసాక తన పేరు గలవాడే తనలాంటివాడు అర్చకుడుగా ఉండటము, దేవుడు పలుకుతూ ఉండటము తెలుసుకుని సత్యపాలుడు ఇందులో గొప్ప మోసమో గొప్ప మహిమో ఉండాలి అనుకున్నాడు. మరునాడే బయలుదేరి అతను భద్రావతికి వెళ్ళి నేరుగా రామాలయం చేరుకున్నాడు. ఆలయం దగ్గర జనం ఇసుక వేస్తే రావటం లేదు. వారిని తోసుకుంటూ సత్యపాలుడు ఆలయం లోపలికి వెళ్ళాడు. అతన్ని చూసిన వాళ్ళు అర్చకుడికి దారి ఇవ్వండి అని అరిచారు. ఆలయంలో అచ్చగా తనను పోలిన మనిషే అర్చకుడిగా పనిచేస్తూ ఉండటం సత్యపాలుడు కంటపడింది. అంతేకాక అర్చకుడు తనను దగ్గరికి రమ్మని పిలిచినట్టు వినబడింది. సత్యపాలుడు అర్చకుని సమీపించాడు. ఎవరో వంచకులు నా పేర ప్రజలను మోసం చేసిందని విని నాలో విశ్వాసం లేకుండా వెళ్ళిపోవటము భావ్యమేనా నాయనా? చూడు, నీవు లేనందున నీ పని యావత్తూ నేను చేయవలసి వచ్చింది అన్నాడు అర్చకుడు. తనతో మాట్లాడుతున్నది శ్రీరామచంద్రుడేనని సత్యపాలుడు గ్రహించాడు. నా అపచారం మన్నించు స్వామి, ఇక విడవకుండగా నీ సేవ చేస్తాను అన్నాడు అతను పూజారితో. నాకు నీ సేవ అవసరం లేదు నాయన, నాలో విశ్వాసం ఉంచి ప్రజల సేవ చేయి అంటూ పూజారి ఒక్కసారి దేదీప్యమానంగా వెలిగి అంతర్ధానమైనాడు. సత్యపాలుడు తిరిగి ప్రపంచంలోనికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ ఆలయంలో దేవుడు గొంతు విన్నవారు లేరు. క్రమంగా ఆలయాన్ని గురించి ప్రజలు చెప్పుకోవడం కూడా మానేశారు. కాలక్రమేణా భద్రావతి రామాలయం శిథిలమైపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సత్యపాలుడు తనకు పూజారిగా పనిచేయడానికి శ్రీరామచంద్రుడు ఎందుకు ఒప్పలేదు? అతను తన యందు విశ్వాసం లేకుండా వెళ్ళిపోయాడన్న కోపం చేతన భద్రావతి ఆలయం మహిమలు కోల్పోవడానికి కారకుడు సత్యపాలుడా, లేక ఆలయంలో అర్చన పొందిన శ్రీరాముడా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యపాలుడికి తన యందు విశ్వాసం పోయిందని శ్రీరాముడు అతనిపై ఆగ్రహించిన మాట అబద్ధం. ఆగ్రహించిన వాడైతే అతని రూపంలో అర్చకుడిగా పనిచేసి అంతకాలం మహిమను ప్రదర్శించి ఉండడు. సత్యపాలుడికి తనలో తిరిగి విశ్వాసం కలగలేనందుకే శ్రీరాముడు ఆలయంలో మహిమలు ప్రదర్శించాడు. అంతకు పూర్వం ఆ ఆలయంలో కనబడిన మహిమలన్నీ మోసంతో కూడుకున్నవే. భగవంతుడు నిజమైన మహిమలు ప్రదర్శించినది కేవలం తన భక్తుడైన సత్యపాలుడి కోసం మాత్రమే. అందుచేత ఆలయం ఉన్నట్టుండి మహిమలు కోల్పోవడం సత్యపాలుడి తప్పు కాదు, శ్రీరాముడు తప్పు కాదు అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్ళీ చిట్టెక్కేశాడు. ఇప్పుడు
గుణమతి అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం కాంచీపురంలో శక్తిసారుడనే వైశ్య యువకుడు ఉండేవాడు. తండ్రి తాతల నుంచి వస్తున్న వర్తకములో అతను లక్షల కొలది ధనం సంపాదించాడు. 20వ ఏట అతనికి పెళ్ళాడాలనిపించింది. అయితే భారీ గుణాలే గృహస్థునకు ప్రియాలని హితాన్ని చేకూర్చుతాయి అని అతను వినుమున్నాడు. అందుచేత శక్తిసారుడు గుణవతి అయిన భార్యనే పెళ్ళాడ నిశ్చయించుకున్నాడు. అందుచేత తనకు తెగని కన్యను తానే వెతుక్కునే ఉద్దేశంతో అతను దేశాల మీద బయలుదేరాడు. శక్తిసారుడికి సాముద్రికం తెలుసును. సాముద్రికం చెప్పే మిష మీద అతను ఎంతోమంది కన్యల చేతులు చూశాడు. మంచి లక్షణాలు గల పిల్లగా కనిపించిన కన్యలకు అతను ఒక చిన్న పరీక్ష పెట్టేవాడు. అతను ఈ ప్రయాణంలో తన వెంట 2 సేర్ల వడ్లు తీసుకువెళ్తున్నాడు. ఆ వడ్లను తనకు నచ్చినట్టు కనబడిన పిల్లకిచ్చి, అమ్మాయి, ఈ వడ్లతో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అడిగేవాడు. ఈ మాట విని కొందరు అతన్ని చూసి వెర్రివాడనట్లుగా నవ్వారు. మరికొందరు ఆశ్చర్యపడి అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. కానీ ఒక్కరు కూడా పని చేయలేకపోయారు. ఇలా కన్యల్ని చూసుకుంటూ వెళ్ళగా అతనికి ఒకనాడు కావేరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్ల, ఆమెను సాకుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు. వారు నిరుపేదలు. శక్తిసారుడు గుణవతి చెయ్యి చూసి ఆమెలో మంచి లక్షణాలుండటం గమనించి, అమ్మాయి, నా దగ్గర వడ్లున్నాయి, వాటితో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అందరినీ అడిగినట్టే ఆమెను కూడా అడిగాడు. గుణవతి ఈ మాట విని నవ్వనూ లేదు, ఆశ్చర్యపడనూ లేదు. ఆమె అతన్ను కోరినట్టుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకున్నది. ఆమె వడ్లు తీసుకుని తడిపి ఆరబెట్టి దంచి చెరిగి ఊక తీసింది. ఈ ఊకను అవ్వకిచ్చి దీన్ని బంగారు పని వాళ్లకు అమ్మి ఆ డబ్బుతో అట్టే వచ్చే పచ్చివి అట్టే ఎండువి కాని కట్టెలు ఉసిరిపప్పు పట్టుకురా అన్నది. అవ్వ అలాగే చేసింది. గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించి ఎసరు పెట్టింది. బియ్యం చిమడగానే వాచి గెంజి తీసి అందులో కొంచెం పప్పు వేసి ఉసిరిపప్పు నూరి ముద్ద చేసి శక్తిసారుడికి ఇస్తూ, ఈ ముద్ద నోట్లో వేసుకుని ఈ గెంజి తాగండి, తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి వచ్చారంటే భోజనం పెడతాను అన్నది. అన్నం కాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆర్పి బొగ్గులు తీసి వాటిని అవ్వకిచ్చి, వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి కాస్త కూర మజ్జిగ పట్టుకురా అన్నది. అవ్వ తెచ్చిన కూర వండి భోజనాల వేళ దాటకుండానే గుణవతి అతిథిని స్నానం చేసి రమ్మన్నది. శక్తిసారుడు స్నానం చేసి వచ్చి కూర మజ్జిగతో సహా కడుపు నిండా భోజనం చేశాడు. అతనికి గుణవతి పొదుపు యుక్తి చూసి చాలా సంతోషమైనది. ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పేసి తనను పెళ్ళాడవలసిందిగా కోరాడు. గుణవతి ఒప్పుకున్నది. అతను ఆమెను తన ఊరికి తీసుకుపోయి పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.